నా పేరు విష్ణువర్ధన్. నేను 9వ తరగతి చదువుకుంటున్నాను. నేను జెడ్పీహెచ్ఎస్ కొలమాసనపల్లి పాఠశాలలో ఒక విద్యార్థిని. నేను ఈరోజు ఇక్కడ ప్రసంగం అయినందుకు గల కారణం, నేను వీరగాథ 5.0 గురించి మీకు తెలియజేస్తాను. వీరగాథ 5.0 స్కీమ్ ఎందుకు వచ్చిందంటే, మన భారతదేశంలో ఉన్న పౌరులను వాళ్ళ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించారు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం ఈ సందర్భాన్ని అనుసరించుకొని వాళ్ళను మళ్ళీ గుర్తు చేసుకోవాలి. దీనిలో భాగంగా నేను సుభాష్ చంద్రబోస్ గారి గురించి చెప్తాను. సుభాష్ చంద్రబోస్ గారు 1879లో జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచే దేశం కోసం సేవ చేయాలని ఆయనకి చాలా నమ్మకం మరియు గౌరవం. దేశం పట్ల ఆయనకి చాలా గౌరవం, నమ్మకం. దేశం మనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేశంలో ఉన్న అన్నీ పంచిపెట్టింది. దేశంలో కలిగే అన్ని సంతోషాన్ని, బాధను అన్నీ పంచిపెట్టింది. ఇలాంటి దేశమే ఆయనకు అన్నీ చేసినట్లుగా గుర్తు తెచ్చుకొని, నేను ఇంక దేశం కోసం నేను చేస్తాను అని తెలుసుకొని ఆయన సైనికంలో చేరాలని తెలుసుకున్నాడు. ఆయన సైనికులో చేరినప్పుడు ఆయన బాగా కృషి చేసి పరీక్షలన్నీ పాస్ అయ్యి, మరియు ఆయన అన్ని పాస్ అయ్యి ఆయన సైనికంలో సెలెక్ట్ అయ్యాడు. ఆయన బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి వెళ్ళగొట్టాలని, స్వాతంత్రం కోసం ఆయన తన సంస్థను వాళ్ళతో ఉన్న సైనికులను బాగా దృఢంగా తయారు చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న సైనికుల మొత్తాన్ని ఒక్కడే దాచేసినంత అంత బలంగా చేసుకున్నాడు. ఆయన ఒక గొప్ప సంస్థకు ఆయన చైర్మన్గా, అంటే ఆయన ఒక గొప్ప సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ పేరు ఇండియన్ నేషనల్ ఆర్మీ, INA. ఈ సంస్థను సుభాష్ చంద్రబోస్ స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఉన్న పౌరులను సైనికులుగా తీర్చిదిద్దడం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈయన ఇదే విధంగా చౌరా చౌరీ మూమెంట్లో కూడా ఈయన పాల్గొన్నాడు. ఈయన పక్కలో ఉండదా చివరికి ఆయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఆయన మనకు తెలియకుండానే చనిపోయాడు. ఆయన ఇప్పుడు ఎలా చనిపోయాడో, ఎలా మరణించాడో అది రహస్యంగా ఉంది. చూడండి, ఇలాంటి ఎందరో మంది సైనికులు వాళ్ళ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పిస్తారు. మనం వాళ్ళని అదనుగా తీసుకొని మనం చెడు పనులంతా చేయకూడదు. దేశానికి రైతులు వెన్నెముకైతే దేశానికి సైనికులు గుండె లాంటి వారు. జై హింద్.